కూడా అర్థం చేసుకోవాలి మనం అన్ని పార్టీల అదే విధంగా ఆదుకోవాలి కడప జిల్లా రైతాంగాన్ని రైతాంగాన్ని విస్మరించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ డౌన్ జగన్ సర్కార్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని సొంత జిల్లాను పట్టించుకొని ముఖ్యమంత్రి పెంచుకొని ఆ పార్టీని పేరు పెట్టారు, మనం అందరం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో మంచి పరిపాలన మన ఆలోచన. ఎందుకంటే యువజనులకు ఉద్యోగాలు లేవు, శ్రామికులు, ప్రజా సంఘాల నాయకులు, అన్ని పార్టీలు సహకరించి అందరం మనం ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపి రేపు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి ఖరీఫ్ రబీ రైతు సీజన్లలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల సాధారణ సాగు విస్తీర్ణానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది. 448 మండలాలలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది అని దీన్ని మరవకముందే మించౌక్ తుఫాను వచ్చి మళ్ళీ తిరిగి అరాకొరగా వేసినటువంటి పంటలను కూడా ఇవాళ పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే నీరో చక్రవర్తి పిడేలు వాంచుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవాళ మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప ఆచరణ చూస్తే గడప దాటనటువంటి దౌర్భాగ్య స్థితి, ఇంకా మీనా వేషాలు లెక్కబెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో తక్షణం కరువు వల్ల తుఫాను వల్ల నష్టపోయినటువంటి పంటల వివరాలను తక్షణం నమోదు చేసి ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం ప్రకారం ప్రస్తుత పెట్టుబడుల ప్రకారం నష్టపరిహారం, పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో స్వల్పకాలికాలైనటువంటి పెసర, లేకపోతే అలసంద, లేకపోతే ఉలవ లాంటి స్వల్పకాలిక పంటలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ యంత్రాలపై ఇచ్చేటటువంటి సూక్ష్మనీటి సేద్య పరికరాలపై ఇచ్చే రాయితీ మొత్తాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పశువులను ఆదుకోవడానికి, కాపాడుకోవడానికి పశుగ్రాస విత్తనాలు, పశుగ్రాసాన్ని ఉచితంగా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్లను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సొంత జిల్లా కడప జిల్లాలో కరువు విలయతాండం చేస్తూ ఉంటే 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని ఇస్తూ ఉన్నటువంటి కడప జిల్లా రైతాంగానికి కరువు జిల్లాలో ఒక్కటంటే ఒక్క మండలం కూడా చోటు కల్పించకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.